మాధవ్, ఎక్కడికెళ్ళారు? ఎందుకింత లేటు? మేడం, అది మీరు ఫోన్ చేయగానే బయలుదేరా మేడం. మధ్యలో ట్రాఫిక్ వల్లే లేట్ అయింది. ఓ, రోజు ఎక్కడెక్కడో తిరగడం, అడిగితే ఏదైనా సాకు చెప్పడం. వెళ్ళండి. ఒక్క నిమిషం. చేతిలో ఏంటి? నా చేతిలో ఏం లేదు మేడం, చూడండి. నేను అడుగుతుంది నీ చేతిలో కాదు, మీ సార్ చేతిలో. అది అక్షర. ఏంటి మాట తడబడుతుంది? మీరు తప్పు చేసినప్పుడల్లా మీ మాట తడబడుతుంది అంటే మీరేదో తప్పు చేశారు. మీ చేతిలో ఏంటది? అక్షర, అది మాధవ్, మేడం, నేను అడిగితే సూటిగా సమాధానం చెప్పాలి, సాగదీయకూడదు. మేడం, ఇది నా ఫ్రెండ్ ఫోటో. ఓ, నాకు తెలియకుండా ఎవరు మీకు ఆ ఫ్రెండ్? ఏది ఒకసారి పేపర్ తీసి చూపించండి చూద్దాం. అక్షర, అది మాధవ్, మేడం, నాకు కోపం తెప్పించద్దు. ఏంటది? అక్షర, అది నా ఫ్రెండ్ ఫోటో పగిలిపోయింది. పగిలిన ఫోటోలు, చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లోకి తీసుకురాకూడదని తెలీదా మీకు? మళ్ళీ పేరుకి మాత్రం డాక్టర్. మాధవ్, మేడం, ముందు ఆ ఫోటో తీసుకెళ్ళి బయటపడే. అక్షర, నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, ప్లీజ్ అక్షర. ఏదైనా అంటే చాలా దీనంగా పెడతారు ఫేస్. వెళ్ళండి. నేనింత కంగారు పడుతున్నానంటే ఏదో ఉంది. టైం వచ్చినప్పుడు నీ సంగతి, ఆ ఫోటో సంగతి చెప్తా.
తెల్లవారి చాలాసేపు అయింది, ఇంకా కిందకు రాలేదు. ఒంట్లో ఏమైనా బాగలేదా? లేదు నాన్న, బానే ఉంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎందుకమ్మా ఏం ఆలోచిస్తూ కూర్చున్నా? ఎందుకు నాన్న వాసు మీద అంత కోపం? ఎందుకు వాసు ఫోటోని బయటికి విసిరేశారు? దానికోసం ఆలోచిస్తూ నిద్రపోకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నిద్రపోలేదంటే తలనొప్పిగా కూడా ఉంటుంది. కాఫీ కల్పిస్తాను. నాన్నా, నేను కలుపుతానులే నాన్నా. పర్వాలేదు, ఈ రోజు నేనే కలుపుతాను, నువ్వు తాగు. ఎంత కోపం వస్తే మాత్రం గుర్తుగా ఉన్న తన ఫోటోని ఎవ్వరైనా విసిరేస్తారా? ఏం గుర్తుంచుకోవాలి చెప్పు? నా కొడుకు అందరిలా చెడ్డవాడయ్యుంటే పట్టించుకునేవాణ్ణి కాదమ్మా. ఒకప్పుడు వాణ్ణి చూస్తే ఒక క్రమశిక్షణ గుర్తొచ్చేది, బాధ్యతకి నిలువెత్తు రూపంగా కనిపించేవాడమ్మా. అదంతా పైకి, కానీ మాకు తెలియకుండా వాడేం చేశాడో నువ్వు విన్నావుగా. బాధ్యతగా ఉన్నట్టే ఉంటూ ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ బాధ్యతల్ని మర్చిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడమ్మా. ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అనాథల్ని చేసిపోయాడు. కోపం రాదో చెప్పు? అప్పుడు ఆ అమ్మాయి మీద కోపం రావాలి కదా నాన్న? అవునమ్మా, ఆ అమ్మాయి మీదే కోపం రావాలి. చాలా కోపంగా ఉంది కూడా. కానీ తానెవరో తెలియదు కదమ్మా. నా కొడుకు ఫోటో విసిరేసినట్టు ఆ అమ్మాయినేమీ చేయలేను కదా. అయినా ఆ అమ్మాయి మాత్రం ఇలా ఎలా చేయగలిగిందమ్మా? ఇప్పుడు నువ్వే ఉన్నావు, మాతో ఏ సంబంధం లేకపోయినా నీ సొంత కుటుంబం అనుకుని ఎంతో చేస్తున్నా. నీకున్న బాధ్యత తను ప్రేమించిన వాడి పట్ల ఆ అమ్మాయికి లేకుండా పోయింది. నా కొడుకుని మాకు లేకుండా చేసింది. చూడమ్మా, ఈ విషయం గురించి ఇంకా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం మాత్రం పాడు చేసుకోవద్దమ్మా. తీసుకో. మీ అబ్బాయి మీకు దూరం కావడానికి కారణం నేనే. ఆలోచించకుండా ఎలా ఉంటాను నాన్న? ఆంటీ, ఆంటీ, ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. ప్లీజ్ ఆంటీ, నా మీద కోపం తెచ్చుకోవద్దు. ఒకసారి నా మాట వినండి. ఏం చెప్తావు? ఏం చెప్తావు? నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళిపో. ఆంటీ ఆగండి, నేను ఏ తప్పు చేయలేదు. మీరే నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కాదు బాబు, నువ్వు రావడం ఇంకెవరైనా చూసుంటే వాళ్ళు అపార్థం చేసుకొని ఈ పాటికి సంబంధం చెడిపోయేది. ముగ్గురు ఆడపిల్లలున్న ఇంటికి పెద్దవాళ్లు లేనప్పుడు వచ్చి దొంగచాటుగా గోడ దూకి పారిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అంటే మీరు పెద్దవాళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళం. మీ ఇష్టానికి ఏం చేసినా మిమ్మల్ని ఏమీ అడగలేమనుకుంటున్నారా? సారీ ఆంటీ, నేను వనితని చూడడానికి రావడం తప్పే, కానీ వనిత నన్ను పిలవలేదు. మీరు వనితని కొట్టారని తిట్టారని తెలిసింది. వనితని ఏమీ అనదు. నేను వనితని కొట్టానని తిట్టానని నీకెలా తెలుసు? అంటే అది
మీరు వనితని ఏమైనా అంటారేమోనని. లేదు, నేను వనితని కొట్టడం నిజం, తిట్టడం నిజం. కానీ ఈ విషయం నీకెలా తెలిసింది? వనిత చెప్పిందా? అయ్యో లేదంటే నేను వనిత అసలు మాట్లాడుకోవడం లేదు. మరైతే ఎలా తెలిసింది? నీకెవరు చెప్పారు? లేదంటే మా ఇంట్లో జరిగే విషయాలు నీకెలా తెలుస్తాయి? వనిత కాకపోతే ఇంకెవరు చెప్తారు? అను చెప్పిందంటే. అనునా? అను ఎందుకు చెప్తుంది? లేదండి, అను మొన్ననే వచ్చి నన్ను కలిసింది. వనితకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, కానీ వనిత ఇంకా నీ గురించి ఆలోచిస్తుంది అని చెప్పింది. నువ్వు నిజమే చెప్తున్నావా? నిజమే ఆంటీ. లేదు, అను అలా చెప్పదు. మా బాధలు, కష్టాలు, ఈ పెళ్లి చేయడం కోసం మేమెన్ని పాటలు పడుతున్నామో అన్నీ తనకి తెలుసు. అసలు ఈ పెళ్లి కోసం డబ్బులు కూడా తనే ఇచ్చింది. అలాంటిది నీతో మాట్లాడి ఈ పెళ్లి చెడగొట్టే పని చేస్తుందంటే ఎలా నమ్మమంటావు? నువ్వు అబద్ధం చెప్తున్నా. నేనెందుకు అబద్ధం చెప్తాను ఆంటీ? అను నన్ను కలిసి మీ అమ్మా నాన్నలు ఒప్పిస్తాను, మీ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది. లేకపోతే మీ ఇంటికి వచ్చి వనితని కలిసేంత ధైర్యం నేనెందుకు చేస్తాను? అను చెప్పినట్టు అమ్మా నాన్నలు ఒప్పిస్తే వనితని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదా ఆంటీ? ఆంటీ, హలో. హలో, అక్షర గారా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను నందిని, మినిస్టర్ భార్యని మాట్లాడుతున్నాను. నా భర్తకి యాక్సిడెంట్ జరిగింది, మీ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. అలాగా, మీరేం కంగారు పడకండి, మా డాక్టర్లు చూసుకుంటారు. డాక్టర్లు కాదండి, డాక్టర్ వెంకటేష్ గారు కావాలి. చూసుకుంటారు. డాక్టర్లు కాదండి, డాక్టర్ వెంకటేష్ గారు కావాలి. ఆయన హాస్పిటల్కి వస్తున్నారు కదా, తొందరగా ఆయన్ని పంపించండి. మీ భర్తకేం కాదని చెప్తున్నాం కదండి. మా డాక్టర్లు ఎవరైనా సరే ఆయన్ని కాపాడతారు, ధైర్యంగా ఉండండి. అది కాదండి. సరే ఓకే, నేనే హాస్పిటల్కి వస్తున్నాను, నేను చూసుకుంటాను. అత్తయ్యా. ఏంటక్షరా? తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలత్తయ్యా. అంత అర్జెంట్ ఏంటక్షరా? మినిస్టర్ గారికి యాక్సిడెంట్ జరిగిందంట, మన హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారంట. కానీ వాళ్ళకి డాక్టర్ వెంకటేష్ కావాలంట. అంతకి మించి వేరే డాక్టరే లేనట్టు. ఇప్పుడు ఎలా అక్షరా? వెంకటేష్ ని హాస్పిటల్కి రావద్దని చెప్పావు కదా. అది తేలుద్దామని వెళ్దామంటున్నా. ఆయన లేకుండా ఏది జరగదంటారు కదా, ఎలా జరగదో తేల్చడానికే వెళ్తున్నా. పదండి. నీలా, మేడం, శృతి ఎక్కడ? బెడ్రూమ్ లోనే ఉంది. మేము హాస్పిటల్కి వెళ్తున్నాము, నువ్వు శృతిని చూసుకో. అలాగే మేడం. చూసుకోవడం అంటే తెలుసు కదా, వాళ్ళ నాన్నతో మాట్లాడకుండా చూడటం. ఓకే మేడం. ఇలా చూడు, వాళ్ళ నాన్న గదిలోకి అడుగు కూడా పెట్టకూడదు. అది చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా, ఆయన పాపని తీసుకుని బయటికి వెళ్ళినా నువ్వు పనిలో ఉండవు. ఆయన కూడా ఇంట్లో ఉండరు. ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తాను. హాయిగా
డ్రైవర్గా పిఏగా ఉండేదాన్ని. ఇప్పుడు సెక్యూరిటీ జాబ్ ఏంటో. పాపని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లకుండా ఆపడం మేడం వల్లే కావట్లేదు. మన వల్ల ఏమవుతుంది? రామా, తీసుకో. ఏంటమ్మా ఇది? ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు? వనిత పెళ్లికి 5 లక్షలు ఇచ్చావు కదా, అందులో 4 లక్షలు ఖర్చయిపోయాయి. 1 లక్ష మాత్రమే మిగిలింది. ఇది తీసుకో. మిగతా 4 లక్షలు నా తల తాకట్టు పెట్టైనా సరే 1 వారం 10 రోజుల్లో ఇచ్చేస్తాను. ఏమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇది తీసుకొని మమ్మల్ని వదిలేయమ్మా. వాళ్ళు వేటిల్లోనూ జోక్యం చేసుకోవద్దు. మాతో మాట్లాడొద్దు. మా పాటలేవో మేం పడతాం. ఎందుకమ్మా నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావు? ఏం తప్పు చేశాను నేను? నా కుటుంబం అనుకుని ఇదంతా చేస్తుంటే పరాయి దాన్ని చేస్తున్నట్టు మాట్లాడితే వింటమ్మా? పరాయి దానివే. ఇది నిజంగా నీ కుటుంబం అని నువ్వు అనుకుని ఉండుంటే ఇలా చేస్తుండేదాన్ని కాదు. నేనేం చేశానమ్మా? ఏం చేసావో నీకు తెలుసు అను. అంతా తెలిసే చేశావు. మా ఇంటి పరిస్థితి నీకు తెలుసు. మేమెంత కష్టపడుతున్నామో నీకు తెలుసు. పరువు పోయి బ్రతకలేమని తెలుసు. అయినా ఇలా చేశావు. ఇంతవరకు నువ్వు తోడుగా ఉన్నావని అనుకున్నావు, కానీ నువ్వు తోడుగా ఉంటూనే గోతులు తవ్వుతావని ఊహించలేదు. అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా. అసలు నేను ఏం తప్పు చేశాను నాకేం అర్థం కావట్లేదమ్మా. ఇంకా అర్థం కావట్లేదా? ఇక్కడ నా కూతురికి సంబంధం కుదిరి ముహూర్తాలు పెట్టుకుని పెళ్లికి అందరికీ చెప్తూ ఉంటే నువ్వు ఇంకో పక్క రామ్ దగ్గరకు వెళ్ళి వనితని పెళ్లి చేసుకోమని అడుగుతున్నావే, ఏమనుకోవాలి? మాట్లాడానమ్మా, కానీ అందులో తప్పే ఉంది. వనిత జీవితానికి ఏది మంచిదో అదే చేయటానికి ప్రయత్నిస్తున్నాను. తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. నీకే పరిస్థితి అర్థం కాలేదు. వాళ్ళు మమ్మల్ని ఎంత అవమానించారో తెలుసా? ఆ అవమానాలు మర్చిపోలేకే వనిత రామ్ని ఇంకా మర్చిపోలేదని తెలియగానే నా భర్త నా కూతురు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలారు. అయినా నువ్వు రామ్తో మళ్ళీ వెళ్ళి మాట్లాడావంటే ఏమనుకోవాలి నిన్ను? అమ్మా, అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పిస్తానమ్మా. నీ వల్ల కాదు.